హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్లో కొంచెం రికవరీ అనేది మనం ఫైనల్గా చూడడం జరిగిందనమాట అండి. సో అయితే రికవరీకి కారణం ఏంటి? సో ఇంత రికవరీ యాక్చువల్గా నిన్న మార్కెట్ సినారీ ఎలా ఉందండి? సో టైమ్ టు ఎగ్జిట్ అని చెప్పి నిన్న తమ్మునేల్ పెట్టడం జరిగింది. సో ఈజ్ ఇట్ టైమ్ టు బై అండ్ ఈరోజు మళ్ళీ తమ్మునేల్ పెట్టాల్సిన పరిస్థితి అనమాట అండి. సో అంతా మార్కెట్లో ఒక్క రోజులో సెంటిమెంట్ అంత మారిపోద్దా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అనమాట అండి. సో అయితే రికవరీకి రీజన్ ఏంటంటే, సో యాక్చువల్గా నిన్న యూఎస్ మార్కెట్స్ చాలా బాగా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో దాని నుంచి గ్లోబల్గా ఎప్పుడైతే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా నిన్న 3% నాస్డాక్ క్లోజ్ అయిందండి. S&P 1.5% క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఇవి పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందో సో అప్పుడు మార్కెట్స్లో సెంటిమెంట్ బాగానే ఉంది కాబట్టి సో మన మార్కెట్స్ కూడా సో సిగ్నల్ తీసుకోవడం జరిగిందనమాట అండి. సో తీసుకుని దానికి అనుగుణంగా మన మార్కెట్స్ ఓపెన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ మనం విట్నెస్ చేసాం కదా. సో నిన్న 16,240 లెవెల్లో క్లోజ్ అయింది. సో ఈరోజు 16,500 అంటే 300 పాయింట్లు అరౌండ్ నిఫ్టీ. సో మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది మనం ఈరోజు విట్నెస్ చేయడం జరిగింది కదా, రైట్. సో మార్కెట్లో మళ్ళీ గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత కూడా సో సస్టైన్ అవ్వడం కూడా ఇంపార్టెంట్ అనమాట అండి. సో మార్కెట్స్ సస్టైన్ అవి నిలబడడం జరిగింది అదే లెవెల్లో. అయితే ఇంకొకటి ఏంటంటే అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఏదైతే డే హై ఉందో అది దాటి మాత్రం క్లోజ్ అవ్వలేకపోయింది. అంటే మార్కెట్స్ మేనేజ్ టు హోల్డ్ అట్ దట్ కరెంట్ లెవెల్ అనమాట అండి. సో అంతే తప్ప కొత్త హైస్ అయితే ఇంకా ఫర్దర్ ఎక్స్ట్రీమ్ బయ్యింగ్ అది రాలేదనమాట అండి. సో బట్ సమ్హౌ మేనేజ్ టు క్లోజ్ ఇన్ ద గ్రీన్, రైట్. బట్ అయితే సో ఇంకా మార్కెట్ కరెక్షన్ అయిపోయిందా? సో మార్కెట్లో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోతాయా? సో మనం ఏదైనా మిస్ అయిపోయామో, బయ్యింగ్ మళ్ళీ చేయాలేమో అని చెప్పి తొందరపడాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ అనమాట అండి. సో ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంత వరకు మార్కెట్ సెంటిమెంటు వీక్గానే ఉండే పరిస్థితి అనమాట అండి. సో ఆల్రెడీ నిన్న కూడా నేను వీడియోలో షేర్ చేయడం జరిగింది. చాలా రేర్ సినారియోస్లో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అవుతుంది అనమాట అండి. సో బ్రేక్ అయిన తర్వాత ఇట్ టేక్స్ టైం. సో కన్సాలిడేషను, సో ఎందుకంటే చాలా మేజర్ సపోర్ట్ అనమాట. అది ఎప్పుడైతే బ్రీచ్ అయిపోయిందో సో డెఫినెట్గా సో మార్కెట్ అండర్ టోన్ ఏంటంటే నెగిటివ్గా ఉందని చెప్పి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి. ఓకే, సో అయితే మార్కెట్స్ అసలు ఎందుకు చీరప్ వచ్చింది, గ్లోబల్గా ఎందుకు రికవరీ వచ్చిందంటే సో యూరోప్ కంట్రీస్ కానీ లేకపోతే నాటో ఫోర్సెస్ కానీ డైరెక్ట్గా వాళ్ళు ఇప్పుడు దాకా జాయిన్ అవ్వలేదన్నమాట అండి. సో అయితే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ క్లియర్గా సో అర్జీ చేయడం జరిగిందనమాట అండి. సో గ్లోబల్ కంట్రీస్ అంతా కూడా అన్ని కంట్రీస్ మాకు సపోర్ట్ చేయాలి సో ఇలాంటి పరిస్థితుల్లో అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట అండి. సో ఫైనల్గా అయితే ఈరోజు మళ్ళీ న్యూస్ డెవలప్మెంట్ ఏంటంటే సో నాటో ఫోర్సెస్ని కొంత పంపించడం జరిగింది. సో అండ్ మోరోవర్ నాటో మీద చెయ్యి వేస్తే మామూలుగా ఉండదని చెప్పి యుఎస్ బైడెన్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది రష్యాకి. అండ్ రష్యా కూడా ఏంటంటే సో మేము ఇంకా మీరు సైన్యం కనుక ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వదిలేసి మీరు లొంగిపోతే మనం చర్చలు జరుపుతాం అది ఇది అన్నట్టుగా. సో అంటే సిచ్యువేషన్ అనేది మారుతూ ఉంటుందండి. ఒక వార్ ఉన్నప్పుడు డెఫినెట్గా అది ఎస్కలేషన్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఎవరికీ తెలియదు, రైట్. సో అందువల్ల ఏంటంటే దాని ఎండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం సో అంత నాట్ ఈజీ టు ప్రిడిక్ట్ అనమాట. సో అందువల్ల ఈ ఈవెంట్ అయ్యేదాకా మార్కెట్లో అన్సర్టెంటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అక్కడ పరిణామాలు బట్టి మార్కెట్ డైరెక్షన్ ఎనీ టైం చేంజ్ అయిపోవచ్చు అనమాట అండి, రైట్. ఇది న్యూస్ బేస్డ్. అయితే టెక్నికల్గా చూస్తే కనుక సో టెక్నికల్గా మనం చూస్తే కనుక న్యూస్ రకరకాల అది మారిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం దట్ ఈస్ నాట్ ఈజీ టు హ్యాండిల్. బట్ టెక్నికల్గా నేను ఫాలో అవుతుంటాను అనమాట అండి. సో టెక్నికల్గా నేను సో అంటిల్ అన్లెస్ ఇట్ క్లైమ్స్ బ్యాక్ అబౌట్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ నేనైతే బయ్యింగ్ చేయను అనమాట అండి. సో ఐ విల్ వెయిట్ మేబీ అనదర్ 1 or 2% ర్యాలీ మిస్ అయినా నష్టం ఏం లేదు. ఓకే, అండ్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది అన్న ఏవైతే స్టాక్స్ అండర్ పెర్ఫామ్ చేసాయో అంటే ఏవైతే స్టాక్స్ వాల్యూమ్స్ లేవు కానీ బాగా ఎక్కువ నా స్టాప్ లాస్ల కింద ఏవైతే క్లోజ్ అయ్యో నేను 20-30% పైన ఆల్రెడీ నిన్న క్లియర్ చేయడం జరిగింది. అయితే రిమైనింగ్ స్టాక్స్ ఏవైతే నేను హోల్డ్ చేశానో ఈరోజు నా పోర్ట్ఫోలియో అన్ని గ్రీన్ అనమాట అండి. మొత్తం అన్ని స్టాక్స్ కూడా మినిమం 2-3%, 4% పైనే పెరగడం జరిగింది. సో అంటే అక్రాస్ బయ్యింగ్ అనేది మనకు కనిపించింది అనమాట అండి. సో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్లో మార్కెట్లో బయ్యింగ్ అయితే కనిపించింది. బట్ ఇది సస్టైన్ అవుద్దా లేదనేది $1 million క్వశ్చన్ అనమాట అండి. బట్ ఎందుకంటే సిచ్యువేషన్ ఎస్కలేషన్ బట్టి సో మనకి సినారియో మార్కెట్లో మారిపోద్ది అనమాట అండి. యాజ్ ఆఫ్ నౌ గ్లోబల్గా చూస్తే కనుక సో డాక్స్ పాజిటివ్గా 3% అప్లో ట్రేడ్ అవుతుంది అనమాట అండి. సో గ్లోబల్ ఇండిసెస్ కూడా సో పాజిటివ్గానే ఉండడం జరిగిందనమాట అండి. ఓకే, సో ఇది గ్లోబల్ సినారియో అనమాట అండి. సో యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక సిచ్యువేషన్ ఇస్ ఓకే అన్నట్టుగా ప్రస్తుతానికి ఉంది. బట్ హౌ లాంగ్ ఇట్ విల్ సస్టైన్ అనేది చూడాలి. సో ఇమీడియట్గా మళ్ళీ నిఫ్టీ కనుక ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి వెళ్తే కనుక 16,850 దగ్గర మళ్ళీ ఒక
రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదేదైతే ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకున్నామో సో 16,880 16,880 దగ్గర మళ్ళీ ఒక రిజెక్షన్ ఒక రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. సో మళ్ళీ క్లైమ్ చేసి వెళ్ళినా కూడా ఈ ట్రెండ్ లైన్ ఏదైతే మనం డ్రా చేసుకున్నామో చాలా రెస్పెక్ట్ చేస్తుంది కదండి. చాలా రోజుల క్రితం మనం ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం జరిగింది. చాలా సందర్భాల్లో ఈ లక్ష్మణ్ రేఖలాగా ఇది నేను డ్రా చేసిన తర్వాత నుంచి దాటి నిఫ్టీ వెళ్ళలేకపోయిందన్నమాట అండి. ఓకే, వన్స్ ఈ లైన్ దాటి క్లోజ్ అయినప్పుడు అప్పుడు నేను బయింగ్ గురించి ఆలోచిస్తాను. సో అదర్వైజ్ నేను ఎక్స్పెక్ట్ చేసి టార్గెట్ ఆల్రెడీ మీకు నిన్న నేను వీడియోలో షేర్ చేయడం జరిగింది. సో నిఫ్టీ 15,700 దాకా ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది అనమాట అండి. ఎందుకంటే విత్ వాల్యూమ్స్ తోటి క్లియర్గా బ్రేక్ అవ్వడం జరిగింది. సో మీరు చూస్తే కనుక యాక్చువల్గా ప్రైస్ తగ్గుతూ ఉంది. ప్రైస్ తగ్గినప్పుడు వాల్యూమ్ పెరిగింది, మంచి బయింగ్ వచ్చింది యాక్చువల్గా. బట్ ఒక్కసారి సెల్లింగ్ వచ్చినప్పుడు చూడండి, ఎప్పుడైతే మనకి నిన్న సెల్లింగ్ వచ్చిందో 24th February. సో ఒకసారి ఆ వాల్యూమ్ చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే హ్యూజ్ వాల్యూమ్ అనమాట అండి. సో ప్రీవియస్గా ఈ మధ్యకాలంలో ఎక్కడ లేనంత వాల్యూమ్ తోటి హ్యూజ్ సెల్లింగ్ అనేది వాల్యూమ్ బేస్డ్గా జరిగింది. సో అయితే ఈ investing.comలో ప్రాబ్లం ఏంటంటే ఈరోజు వాల్యూమ్ అప్డేట్ అవ్వదన్నమాట అండి. సో దట్ ఈరోజు వాల్యూమ్ మనం చూద్దామంటే మనకి డేటా రేపు చూడగలం తప్ప ఈరోజు చూడడానికి అవ్వదు. ఓకే, సో అది అప్డేట్ అవ్వట్లేదు అనమాట అండి. రైట్, సో అయితే ఓవరాల్గా చూస్తే మాత్రం నిన్న వాల్యూమ్ బేస్డ్ అగ్రెసివ్ సెల్లింగ్ అనేది జరిగిందనమాట అండి. సో అయితే ఈరోజు మరి మార్కెట్స్ నిలబడడానికి ఎవరు కంట్రిబ్యూట్ చేశారో ఒకసారి చూద్దాం. ఎఫ్ఐఐస్ ఈరోజు కూడా చక్కగా 4,400 కోట్లు 4,470 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. ఎఫ్ఐఐస్ ఎక్కడ తగ్గట్లేదనమాట అండి. సో అమ్ముతానే ఉన్నారు, కంటిన్యూ సెల్లింగ్లో ఉన్నారన్నమాట అండి. సో డిఐఎస్ 4,300 కోట్లు, ఎందుకంటే పాపం ఎల్ఐసి ఐపీఓ ఉంది కదా. సో ఎల్ఐసి ఐపీఓ ఉన్నంత వరకు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అందరూ ఇన్సూరెన్స్లు పాలసీలు ట్యాక్స్ గురించి ఎప్పుడైతే మనం అందరం చేస్తామో ఈ ఫైనాన్షియల్ రెండింగ్ కాబట్టి ఆ మనీ అంతా కూడా మార్కెట్లోకి వస్తుంది కాబట్టి మార్కెట్స్ సస్టైన్ అవుతున్నాయి అనమాట అండి. అయితే వన్స్ ఆన్గోయింగ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ మార్కెట్కి రావచ్చు అనమాట అండి. ఎందుకంటే పెట్రోల్ రేట్స్ హైక్ ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా. దానికి అనుగుణంగా ఇన్ఫ్లేషన్ మీద కూడా ప్రభావం పడే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అండి. రైట్, అయితే మార్కెట్ రికవర్ అవడానికి గ్లోబల్ మార్కెట్స్ ఇంకొక రీజన్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే అండి, సో ఎప్పుడైతే వార్ ఫీర్ ఇవన్నీ వచ్చాయో మళ్ళీ కొంచెం గ్రోత్ అనేది ఎఫెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది కదా. సో అందువల్ల ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగినప్పటికీ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఏదైతే స్పీడ్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పెంచుదాం అనుకున్నారో అంత ఫాస్ట్గా పెంచకపోవచ్చు, కొంచెం మేబీ స్లోగా పెంచవచ్చు, కొంచెం స్పీడ్ తగ్గించవచ్చు అని చెప్పి మళ్ళీ కొంత ఆప్టమిస్టిక్గా ఆలోచిస్తున్నారు అన్నమాట మార్కెట్స్ అనలిస్టులు. సో మేబీ దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ కొంచెం రికవరీకి కొంచెం కంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు అనమాట అండి. బట్ అల్టిమేట్గా ఇన్ఫ్లేషన్ మాత్రం బియాండ్ కంట్రోల్ వెళ్తే ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్స్ కంపల్సరీ దే హ్యావ్ టు స్టార్ట్ ఇంక్రీజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట అండి. సో దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. సో ఖచ్చితంగా అది ఇఫ్ నాట్ టుడే టుమారో దే హ్యావ్ టు డూ ఇట్ అనమాట అండి. ఓకే, సో ఇంట్రెస్ట్ రేట్స్ స్లోగా పెరగడం అనేది అల్టిమేట్గా జరిగేదే. సో లిక్విడిటీ టైట్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ లిక్విడిటీ అనేది ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి వెళ్ళిపోతుంది. నాట్ ఓన్లీ ఇండియా, సో వేరే కొన్ని కంట్రీస్ నుంచి కూడా ఎమర్జింగ్ మార్కెట్స్లోంచి లిక్విడిటీ అనేది బ్యాక్ వెళ్ళిపోతుందండి. ఓకే, సో ఎఫ్ఐఎస్ మొత్తం పుల్ చేయడం అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు నిఫ్టీ 400 పాయింట్లు, సో 2.5% పైన క్లోజ్ అవడం అనేది మనం చూసామన్నమాట. రైట్, సో అదేవిధంగా ఇక్కడ వాల్యూమ్ డిస్కస్ చేసాం కదా. మోర్ ఓవర్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆప్షన్ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు చూడాల్సింది ఏంటంటే విక్స్ అనేది సడన్గా డ్రాప్ అయిపోయింది అనమాట అండి. ఇఫ్ యూఆర్ ఆప్షన్ బయ్యర్ ప్రీమియమ్స్ అంటారు. లెటర్స్ నిన్న మార్కెట్ చాలా బాగా పడింది కదా, వార్ ఫియర్ ఉంది కదా, ఇంకా పడిపోద్ది అని చాలామంది పుట్టు బయింగ్ చేసి ఉండొచ్చు. లెటర్సే వాళ్ళు ఎట్ ద మనీ ఆ రేంజ్లో పుట్టు బై చేసి ఉంటే కనుక ప్రీమియం చాలా డ్రాస్టిక్గా పడిపోద్దండి. ఎందుకంటే ఎప్పుడైతే విక్స్ పడిందో, సో విక్స్ అనేది డెఫినెట్గా ఐవీ నేను చెప్పాను కదా. సో విక్స్ ఎప్పుడైతే పడిందో సో ఆ ప్రీమియమ్స్ మీరు బై చేసి ఉండే కనుక మీరు ప్రీమియమ్స్ పడిపోయి ఉంటాయి, చాలా తగ్గిపోయి ఉంటాయి అనమాట. రైట్, నార్మల్గా తగ్గాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగా ప్రీమియమ్స్ తగ్గిపోతాయి. అందువల్ల ఏంటంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకోవాలన్నమాట అండి. ఓన్లీ ఆప్షన్స్ చేసినప్పుడు చాలా ఫ్యాక్టర్స్ మనం చూసి మనం ట్రేడ్స్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. రైట్, సో అయితే విక్స్ పరంగా చూస్తే కనుక నేను ప్రీవియస్గా నేను షేర్ చేసినట్టుగా సో లక్కీ అనమాట అండి. సో 30 పైన క్లోజ్ అవ్వలేదు, న్యూస్ ఇవన్నీ డ్రైవ్ అవడం వల్ల. సో 30 పైన క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఫియర్ ప్రస్తుతానికి జస్ట్ హోల్డ్ అయింది. అంటే గతంలో కూడా మల్టిపుల్ టైమ్స్ ఈ 30 దగ్గరికి వెళ్ళి వచ్చిందనమాట అండి. 30 అనేది యాక్చువల్గా ఒక హడ్డిల్ లైక్, సో అది చాలా కొంచెం సిగ్నిఫికెంట్ ఫిగర్ అనమాట అండి. సో కానీ ప్రీవియస్గా చాలా సందర్భాల్లో వెళ్ళి వచ్చింది కానీ క్లోజ్ అవ్వలేదు పైన. సో అయితే నిన్న యాక్చువల్గా 30 పైన క్యాండిల్ క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. సో అయితే మళ్ళీ అగైన్ బౌన్స్ బ్యాక్ అవుద్దా లేదా అనేది మనం వీ హ్యావ్ టు సీ. రైట్, సో అంతా ఇప్పుడు లైక్ న్యూస్ బేస్డ్ మార్కెట్ అనమాట, న్యూస్ డ్రివెన్ మార్కెట్ అనమాట అండి. సో టెక్నికల్స్ ఇవన్నీ కంటే ఎమోషన్స్ ముందర సో ఒక్కొక్కసారి టెక్నికల్స్ ఎరాటిక్ బిహేవియర్ అనేది ఉంటుంది అనమాట అండి. ఓకే, సో న్యూస్ ఏ విధంగా ఉంటుందో ప్యాన్ అవుట్ అవుతుందో మనం చూడాలి. సో దాన్ని
బట్టి సో సినారియో మారిపోద్దనమాట అండి, రైట్. సో అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా మనం చూస్తే సేమ్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సో బొలింజర్ బ్యాండ్ మనం అనుకోవడం జరిగింది కదా. సో జస్ట్ ఆ క్లౌడ్ వాక్ ఆ రేంజ్లో ఉండడం జరిగింది. బట్ ఇది అవుట్ సైడ్ ఇన్సైడ్ కైండ్ ఆఫ్ వచ్చింది. సో బట్ ఇక్కడ నుంచి రికవరీ వచ్చినప్పటికీ కూడా సో మళ్ళీ ఇక్కడ సెల్ ఆఫ్ వస్తుందని అనుకుంటున్నాను అనమాట అండి. వన్స్ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం రౌండ్ ఆఫ్ సెల్లింగ్ రావచ్చు. ఎందుకంటే ఎంఏసిడి ఇవన్నీ కూడా దే ఆర్ ఇండికేటింగ్ నెగిటివ్. సో దే ఆర్ ట్రేడింగ్ బిలో జీరో, ద సిగ్నల్ లైన్ కింద ఉన్నాయి కాబట్టి సో వీక్నెస్ అనేది క్లియర్గా ఇండికేటర్స్ కూడా మనకి విట్నెస్ చేయొచ్చు అనమాట అండి. వీక్నెస్ అనేది మార్కెట్లో ఉందన్నట్టుగా మనం క్లియర్ కట్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. సో ఇప్పుడు ఒకసారి సెక్టర్ రొటేషన్ చూద్దాం ఫ్రెండ్స్. సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక సో ఈరోజు చాలా మొత్తం గ్రీన్ అనమాట అండి. సో నిన్నంతా రెడ్, ఈరోజు కంప్లీట్ గ్రీన్ స్క్రీన్ అనమాట. సో నిఫ్టీ కంటే అన్ని అవుట్ పెర్ఫామ్ చేసి ఎఫ్ఎంసీజీ తప్ప, కన్జంప్షన్ అంటే ఏవైతే లైక్ సేఫ్టీ స్టాక్స్ ఏవైతే అనుకుంటారో, డిఫెన్సెస్ ఏవైతే అనుకుంటారో అవి ఆ ఇండిసెస్ తప్ప, ఆ రిలేటెడ్ సెక్టర్ స్టాక్స్ తప్ప మిగతా అన్నీ కూడా అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో లీడర్ ఆఫ్ ద బోర్డ్ వచ్చి మెటల్ అనమాట అండి. సో మెటల్ ఎక్స్ట్రీమ్గా సో మెటల్ పెరిగిపోవడం జరిగింది. సో మెటల్ ఎక్స్ట్రాడినరీగా సో పెరిగిపోవడం అనేది మనం ఇక్కడ చూడడం జరిగిందనమాట అండి. సో అదేవిధంగా రియాలిటీ అండ్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్, సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా సో బాగా పెరగడం అనేది జరిగింది, రైట్. అయితే ఇది ఎంతవరకు ఉంటుంది అనేది మనం చూడాలి. ఇది సెల్ ఆన్ రైజ్ మార్కెట్ అన్న ఒపీనియన్ అనమాట అండి. సో మళ్ళీ కొంచెం సెల్ రైజ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ అనదర్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్. ఎందుకంటే పెద్ద ప్లేయర్స్ ఒకేసారి ఎగ్జిట్ అవ్వలేరండి. పొజిషన్స్ అన్నీ ఒకేసారి ఖాళీ చేయడం కష్టం కదా వాళ్ళు. ఓకే, వాళ్ళు స్లోగా ఫేజ్డ్ మేనర్లో ఎగ్జిట్ అవుతూ ఉంటారు. సో అది మనం చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట అండి. ఒకేసారి ఎగ్జిట్ అవ్వడానికి హ్యూజ్ క్వాంటిటీస్ పాసిబుల్ కాదు కాబట్టి కొంచెం ఫేజ్డ్ మేనర్లో ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎగ్జిట్ అవుతూ ఉంటారు అనమాట అండి. ఓకే, సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో అందువల్ల ఏంటంటే సో ఇప్పుడున్న మార్కెట్లో మళ్ళీ ఇమీడియట్గా బై చేయొచ్చు అంటే సో నేను ఐఎమ్ వెయిటింగ్ అనమాట అండి. ఈరోజు కూడా స్టాక్స్ కొన్ని ఫిల్టర్ చేసి షేర్ చేద్దాం అనుకున్నాను. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ యాక్చువల్గా బాటమ్ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకుని వస్తున్నాయి తప్ప బ్రేక్అవుట్ మొమెంటమ్ ఇప్పుడు ఈ టైంలో స్టాక్స్ తక్కువ కదండి. సో అందువల్ల ఏంటంటే స్టాక్స్ ఏమి ఫిల్టర్ అవ్వలేదు ఫ్రెండ్స్, రైట్. సో వెయిట్ చేద్దామండి. లెట్ ద మార్కెట్ సెటిల్. సో పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో నీడ్ నాట్ ఫియర్, ఫోమో గురవలసిన పనే లేదు. సో ఒక మార్కెట్లో ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి. అయితే ఒకవేళ బ్లూ చిప్ కంపెనీస్ మీరు పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఒక మంచి బ్లూ చిప్ కంపెనీస్ ఉంటే కనుక మీరు ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అందులో ఒక 10 to 15% మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఏదైతే లార్జ్ క్యాప్ అలాంటి వాటిలో కొంత ఇన్వెస్ట్ చేయండి తప్ప అగ్రెసివ్గా వెళ్ళడానికి ఇది టైం కాదని నా ఒపీనియన్ అనమాట అండి, రైట్. సో బట్ ఐ కెన్ గో రాంగ్. సో ఎనీ టైం, ఎందుకంటే న్యూస్ ఇప్పుడు వాళ్ళు చర్చలు జరుపుతాం ఇవి అంటున్నారు. ఒకవేళ ఏదైనా సడన్గా ఏదైనా అండర్స్టాండింగ్ ఏదైనా రావడం సో అలాంటిది ఏదైనా జరిగితే థింగ్స్ మే బీ డిఫరెంట్ అనమాట అండి. ఎందుకంటే ఇండియా పరంగా ఏ ఇష్యూ లేదనమాట అండి. సో ఇండియా పరంగా చెప్పాను కదా, జిఎస్టీ కలెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, సో ఇండియన్ డేటా ఎక్స్పోర్ట్స్ చాలా బాగున్నాయి అనమాట అండి. సో ఇండియా పరంగా సో విత్ ఇన్ అవర్ బౌండరీస్ సో దేర్ ఈజ్ నో ఇష్యూ అట్ ఆల్. సో సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నో ఎవ్రీథింగ్ నార్మల్. సో అంతా బాగానే ఉందన్నమాట. ఎలక్షన్ రిజల్ట్స్ ఏమన్నా అటు ఇటు అయితే మేబీ దట్ ఈస్ డిఫరెంట్ ఈవెంట్. సో దాని తర్వాత సినారీ వేరేగా ఉండొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్ కాబట్టి వన్స్ ఈ అన్సర్టెనిటీ ఏదైతే ఈ ఈవెంట్ ఉందో ఈ వార్ సంబంధించింది కొంచెం క్లియర్ అయితే కనుక డెఫినెట్లీ మళ్ళీ మన మార్కెట్స్లో ఒక మంచి బౌన్స్ అనేది మనం చూసే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఇది ఇంకా ఎస్కలేట్ అవుతుంది, సిచ్యువేషన్ ఎస్కలేట్ అవుతే మాత్రం నిన్న ఏదైతే నేను సపోర్ట్ లెవెల్స్ షేర్ చేశానో ఆ లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి, రైట్. ఓకే ఫ్రెండ్స్, అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. దృష్టిలో పెట్టుకొని మీ స్టాక్స్ చార్ట్స్ అవి ఒకసారి ఇండివిజువల్గా స్టడీ చేయండి. సో ఇండివిజువల్ స్టాక్స్ మీ ఏదైతే మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయో అవన్నీ ఒకసారి 1 by 1 చార్ట్లో చూసుకోండి. వాల్యూమ్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. వాల్యూమ్ బేస్డ్ సెల్లింగ్ కాకుండా నార్మల్గా పెడితే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ మళ్ళీ కొంచెం బౌన్స్ బ్యాక్ రికవర్ అయ్యి ఉంటుంది. రికవర్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట అండి. ఓకే, వన్స్ సిచ్యువేషన్ నార్మల్ అయ్యాక మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ వస్తే కనుక డెఫినెట్గా దే జూమ్ అప్ అన్నమాట. ప్రైజెస్ మళ్ళీ పెరగడం అనేది మనం విట్నెస్ చేస్తాం అనమాట అండి. అలా కాకుండా వాల్యూమ్ బేస్డ్ సెల్లింగ్ జరుగుతుంది అండ్ టెక్నికల్గా ఒక మేజర్ సపోర్ట్స్ బ్రేక్ అయిపోయినాయి. సమ్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఇలాంటి సిగ్నిఫికెంట్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయింది. అలాంటి స్టాక్స్లోంచి కొంచెం ఎగ్జిట్ అవ్వడం మంచిదేమో అని నా ఒపీనియన్ అనమాట అండి. కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని లెట్ ఇట్ గో, లేదంటే మైనర్ స్టాప్ లాస్, మైనర్ లాస్ తోటి బయటకు వచ్చేస్తే కొంచెం క్యాష్ కాంపోనెంట్ దగ్గర పెట్టుకుంటే నెక్స్ట్ ర్యాలీలో ఒకవేళ లెటస్ వార్ అంతా నార్మలైజ్ అయిపోయింది, సో మళ్ళీ మంచి ర్యాలీ వచ్చేసిందంటే మన దగ్గర ఉన్న స్టాక్సే పెరగాలనే లేదనమాట అండి. సో నెక్స్ట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసే స్టాక్స్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ చేంజ్, సైకిల్ లాగా ఉదాంతో మారిపోతూ ఉంటాయి అనమాట అండి. సో ఏ స్టాక్స్ నెక్స్ట్ పెర్ఫామ్ చేస్తున్నాయి మనం చూసుకుని మనం దాంట్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ వీ కెన్
ఎయిమ్ ఫర్ బెటర్ రిటర్న్స్ అనమాట అండి. సో ఎందుకంటే మొమెంటమ్ ఎక్కడ నెక్స్ట్ ఉందో అనేది మనం చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అన్న ఒపీనియన్ అనమాట అండి. రైట్, ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఏ నైస్ వీకెండ్. బాయ్.